ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రపంచంలో కొత్తగా జెన్జీ రెవల్యూషన్ నడుస్తుంది. కొత్తగా ఏంటి అసలు జెన్జీ రెవల్యూషన్ అంటే? జెన్జీ రెవల్యూషన్ అనేది కొత్త యువ కెరటాల సమూహం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే 19th సెంచరీలో చివరి భాగంలో పుట్టిన వాళ్ళు, 2010 లోపల ఉన్నవాళ్ళు. ముఖ్యంగా నేపాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, అక్కడ యావరేజ్గా ఇప్పుడు వయసు తీసుకున్నట్టయితే 25 years వాళ్ళు డామినేట్ చేసే స్టేజ్కి వచ్చారు. అంటే అక్కడ ముసలి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, యువకుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. యువతలో కూడా 25 ఏజ్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. యావరేజ్గా 25 years యావరేజ్గా ఏజ్ అంటే 15 years నుంచి మొదలు పెడితే 35 years 40 years లోపల ఉంటే 35 years లోపల ఉండే వాళ్ళంతా కలిపి యావరేజ్గా 25 years వచ్చేటువంటి పరిస్థితి తీసుకున్నట్టయితే వీళ్ళంతా జెన్జీ రెవల్యూషన్ లోపల చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు అని అనుకోవడానికి అర్థం ఉంది. అంటే యువరక్తం, యువ కెరటం. వీళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏదో సాధించేయాలి, వెంటనే సాధించేయాలి, ఆ వీరావేశంతో ఊగిపోవడం. అంటే ఆలోచన భరితంగా కూర్చొని కలెక్టివ్గా ఒక సరైనటువంటి భవిష్యత్తుని ఊహించుకోవడం కానీ, ఆలోచించుకోవడం కానీ, దాన్ని నిర్మించుకోవడం కానీ వీళ్ళకి సరిగ్గా చేత కాదు. కానీ సోషల్ మీడియా ద్వారా వీళ్ళంతా ఏకమవుతారు, ఒక తాటి మీదకి వస్తారు. జరుగుతున్నటువంటి సమస్యల్ని, అన్యాయాల్ని ప్రతిఘటించాలనుకుంటారు. దానికి అవసరమైతే రక్తపాతం జరిగినా పర్వాలేదు, తమలో కొంతమంది బలైపోయినా పర్వాలేదు, అది సాధించి తీరాలన్నటువంటి ఒక ఆలోచన వీళ్ళకుంటుంది. కానీ అన్ని రక్తపాతంతో ఈ ప్రపంచంలో జయించినటువంటి సందర్భాలు మనకు కనబడవు. దాంతో పాటుగా ఆలోచన ఉండాలి, ఆవేశం తగ్గించుకోవాలి, తాత్కాలిక పరిష్కారాలు ఏమిటో వెతకాలి, శాశ్వత పరిష్కారాల్లో వెతకాలి, వాటికి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి విధ్వంసకాండలో ఈ జెన్జీ ఏదైతే ఉందో ఈ వర్గం యొక్క టోటల్గా పాత్ర చాలా ఎక్కువ. వీళ్ళు ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏమిటి అని దానికి కూడా ఆలోచన చేస్తే దాన్ని వీళ్ళలోనే చాలా వర్గాలు ఏర్పడ్డాయి. ఈ వర్గాలన్నీ ఒకతాటి మీదకి రావడం చాలా కష్టంగా ఉంది. అంటే మేమందరం ఒకే సమూహం అనుకున్నప్పుడు ఒకే ఆలోచనతో వెళ్ళాలి. మా అందరి ఆలోచన ఒకటే, మేమంతా ఏకతాటి మీద ఉంటాం అన్నటువంటి భావన, ఆలోచన ఈ వర్గానికి లేదు. ఈ వర్గంలో ప్రతి ఒక్కరికి ఆవేశమే. అంటే యంగ్ బ్లడ్, 25 ఏళ్ల వయసు అంటే కాల్చేస్తాం, చంపేస్తాం అనేటువంటి భావనే తప్ప భవిష్యత్తు ఏమిటి, ఒక రాజ్యం ఎట్లా నిర్మించుకోవాలి, ఆ దేశం లోపల ఎలాంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి, దేశం ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి అనేటువంటి ఇంత ఆలోచన జ్ఞానం వీళ్ళలో లేదు. ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి, జరుగుతున్న మోసాన్ని ప్రతిఘటించాలి, ముందు ఈ అన్యాయాల్లోంచి, అక్రమాల నుంచి దేశాన్ని బయటికి తీసుకోవాలని కోరికే తప్ప నెక్స్ట్ ఏమిటి అనేటువంటి ఆలోచన వీళ్ళలో లేదు. అందుకే ఒక రకంగా చెప్పాలంటే పరిణతి లేనటువంటి, పరిపక్వత లేనటువంటి యువకుల సమ్మేళనం, నిరసనలు, కార్చిచ్చులు, కాల్చేయడాలు, పొడి చేయడాలు, చంపేయడాలు లాంటి మాత్రమే తెలిసినటువంటి, పూర్తి జ్ఞానము లేనటువంటి, ఇంకా జ్ఞానవంతులు కానటువంటి సమూహాన్నే మనం జెన్జీ సమూహం చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ప్రధానంగా వీళ్ళని కలుపుతోంది, సోషల్ మీడియా వీళ్ళని ప్రధానంగా కలుపుతోంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పంపించుకోవడం, ఇక్కడేదో జరిగిపోతుంది, అక్కడేం జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇది మనం దీన్ని మనం సహించలేము, దీన్ని మనం భరించలేము, దీనికంతా ఏదో పరిష్కారం చేయాలి, ఇలా లేకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాలనే కోరిక వాళ్ళలో బలంగా ఉంటుంది. నిజమే కానీ ఒక పొడి చేయడం వల్లనో, చంపేయడం వల్లనో, లేకపోతే అగ్నికిల రాజేయ వలనో, దేశాన్ని మొత్తం దహనకాలకు బలి చేయడం వలనో ఏమీ రాదు. నెక్స్ట్ ఏమిటి అనేది మీకు ఆలోచన ఉందా? ఎవరు రావాలి, ఏం చేయాలి, ఎలా బాగు చేయాలి, దీనికి ఎవరైతే కరెక్ట్ పర్సన్, ఈ ఆలోచనలన్నీ ముందుగానే ఆలోచించకుండా తర్వాత ఏం జరిగితే జరిగింది ముందు పొడి చేద్దాం అనుకుంటే ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులు రేపొద్దున ఏర్పడితే దానికి ఎవరు కారకులు అవుతారు? సో ఇలాంటి భవిష్యత్తును గురించి ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మాత్రమే భరించలేనటువంటి వాళ్ళు, దానికి ఏదో ఒకటి చేస్తున్నారనేటువంటి ఒక ఆదుర్ద, ఒక ఆతృత, ఆలోచన రహితమైనటువంటి ఒక సమూహం ఇది. ఈ సమూహం
కొత్తగా వస్తున్నది ఇప్పుడు ఒక నేపాల్లోనే కాదు, మిగతా దేశాల్లో కూడా అక్కడక్కడ బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. నేపాల్ను ఉదాహరణగా చూపించి మరికొన్ని దేశాల్లో కూడా బయలుదేరుతాయి. ఈ కొత్త రెవల్యూషన్ వస్తున్నప్పుడు ఏతుందో దీని ఫలితాలు పర్యవసనాలు మిగతా దేశాల మీద చాలా ఉంటాయి. కాబట్టి మిగతా దేశాలు కళ్ళు తెరిపించడానికి ఇది ఒక ముఖ్యమైన కారణంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే మిగతా దేశాల్లో ఈ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని జాగ్రత్త పడడానికి కూడా బహుశా ఇది ఒక మేలుకొల్పులాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అందరూ కూడా 25 ఏళ్ల లోపు వాళ్ళే యువకులే అందరూ కూడా. మరి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు ఇంత హింసాకాండ అంటే ఈరోజు నేపాల్ అనేది తగలబడిపోతుంది. ఇంత ఎందుకు అంటారు అసలు? అదే చెప్పే కదా మీకు, 25 ఏళ్ల లోపల ఉండేవాళ్ళు 25 వరకు ఉండే వాళ్ళకి ఉడుకు రక్తం అంటారా? ఉడుకు రక్తం, బాగా ఉడుకు రక్తం, మామూలు ఉడుకు రక్తం కాదు. ఆ వేడి వల్ల ఆలోచన జ్ఞానం ఉండదు. మనం ఏం చేస్తున్నాం, ఇది చేస్తే దీనివల్ల భవిష్యత్తు ఏమిటి, మన మీద ఎలాంటి పరిణామం పడుతుంది, మన కుటుంబాల మీద ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, మన భవిష్యత్ తరాల మీద ఎలాంటి ఏర్పడుతుంది, ఇలాంటి భావాలు ఏమీ వాళ్ళకి తెలియదు. ఈ క్షణంలో మనం చేసామా, తగులబెట్టేసామా, పాడు చేసేసామా, చంపేశామా, ఏదో మార్పు తీసుకొచ్చేసామా అనేటువంటి ఒక ఆలోచన తప్ప పూర్తి జ్ఞానము, పూర్తి శక్తి, పూర్తి ఆలోచన, భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తులో ఈ రాజ్యం ఎలా ఉండాలి, ఈ దేశం ఎలా ఉండాలి, దీన్ని ఎలా నిర్మించాలి అనేటువంటి పూర్తి అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి ఒక యువ సమూహం అని చెప్పుకోవచ్చు, యువ కెరటం అని చెప్పుకోవచ్చు. ఒక సముద్రంలో ఒకసారి తుఫాన్ వచ్చేస్తుంది, ఉప్పెన వచ్చేస్తుంది. ఆ ఉప్పెన వచ్చినప్పుడు ఉప్పెన ఏమీ ఆలోచించదు. ఉప్పెన అనేది నేచురల్ గా వచ్చేస్తుంది. దానిలో కొన్ని వేల మంది కొట్టుకుపోతారు, కొంతమంది చనిపోతారు, కొంతమంది మొత్తం మీద బయటకు వస్తారు, కొంతమంది అనేక రకాల రుగ్మతలకు లోనవుతారు, ఉన్న కొంప గూడని పోగొట్టుకుంటారు, అన్ని జరిగిపోతాయి. ఉప్పెనకి ఏం తెలుసు, ఏం జరుగుతుందో వచ్చేస్తుంది. ఉప్పెన లాంటి వారు, ఉప్పెన లాంటి సమూహం ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే. అది మొదటిసారిగా దాని పూర్తి తత్వం ఏమిటో మనకు నేపాల్లో బయటపడింది. అంతకుముందు చిన్న చిన్న సంఘటనలు వేరు వేరు దేశాల్లో జరిగినప్పటికీ అది కొద్దిగా చిన్న సంఘటనలుగానే మిగిలిపోయినాయి తప్ప అది ఒక రాజ్యాధికారాన్ని మార్చే పరిస్థితి కానీ, ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి లాంటి కీలక పదవుల్లో ఉండేటువంటి వారిని ఇళ్లు తగులబెట్టి వాళ్ళ దేశం నుంచి బయటికి పంపించగలిగేటువంటి భయానక పరిస్థితులు ఏర్పడతాయని కానీ మనం ఎవరు అనుకోలేదు, ఎవరు ఊహించలేదు. దాని పర్యవసానమే ఈ మనం చెప్తున్న జంజీ అనేటువంటి ఒక యువ సమూహం యొక్క పేరు అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.